టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు లభించినట్లయింది. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి రహస్య భేటయ్యారు. తాడేపల్లి పార్క్ విల్లాలో సాయంత్రం 5:49 వచ్చారు విజయసాయిరెడ్డి. 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు చంద్రబాబు నమ్మినమంటూ టీడీ జనార్దన్ కూడా వెళ్ళాడు. ఇద్దరు 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపినట్టు సమాచారం. టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు అనడానికి పక్కా ఆధారాలు లభించినట్లయింది. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి రహస్య భేటీ అయ్యారు. తాడేపల్లి పార్క్ విల్లాలో సాయంత్రం 5:49 వచ్చారు విజయసాయిరెడ్డి. 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు చంద్రబాబు నమ్మినమంటూ టీడీ జనార్దన్ కూడా వెళ్ళాడు. ఇద్దరు 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపినట్టు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి 45 నిమిషాల పాటు కూడా ఒక విల్లాలో మంతనాలు జరిపినట్టుగా మనకు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఇద్దరు ఒక ప్లాన్డ్గా ఒక విల్లాకి వెళ్ళి మంతనాలు జరిపినట్లుగా పూర్తిగా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి వివరాలేంటి రవీంద్ర? సిద్ధు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బండారం మరోసారి బయటపడింది. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఆదరించి హక్కును చేర్చినందుకు ఇప్పుడు ఆయన వెన్నుపోటుపరిచినటువంటి ఆధారాలతో కూడినటువంటి వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఇది వైరల్ గా మారినటువంటి వ్యవహారం కూడా గడిచిన కొద్దిసేపుడుగా మనం చూస్తా ఉన్నాం. ఇటీవల విజయసాయిరెడ్డి ఈ మద్యం స్కామ్ సంబంధించి ఎక్కడ లేనటువంటి మద్యం స్కామ్ ఉన్నట్టు చూపిస్తూ కూటమి ప్రభుత్వం హల్చల్ చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏ విధంగా వ్యవహరించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులను ఏ విధంగా ఇరికించాలనేటువంటి ఒక ప్లాన్ ను కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఆ ప్లాన్ లో విజయసాయిరెడ్డి కూడా అందులో భాగంగా ఉన్నారనేది స్పష్టంగా తేలిపోయింది. అందులో భాగంగానే ఇటీవల అంటే మార్చి 11వ తారీఖున తాడేపల్లిలో ఉన్నటువంటి పార్క్ విల్లా నెంబర్ 27కు వచ్చారు విజయసాయిరెడ్డి. ఆయనతో పాటు టీడీ జనార్దన్ అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు ఒక ఆత్మగా చెప్తుంటారు. అంతటి ముఖ్యమైన కీలకమైనటువంటి నాయకుడితోటి విజయసాయిరెడ్డి కలవటం అనేది చాలా సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఎందుకు వీరిద్దరు కలిశారు అనేది కూడా చాలా స్పష్టంగా కొన్ని ఆధారాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆ తర్వాత 2 రోజులకే విజయవాడలోని సిఐడి కార్యాలయాన్ని చేరుకొని అక్కడ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా ఆ రోజు ధనంజయ రెడ్డితో పాటు ఇంకా వైఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులు ఉన్నారంటూ కూడా ఆ రోజు మీడియా ముందు చెప్పారు. అంటే అంతకు ముందే జనార్దన్తో కలిసిన సందర్భంగా ఎవరెవరిని కేసులో ఇరికించాలి ఏంటనేది ఒక పక్క ప్లాన్ ప్రకారం నచ్చింది. దాదాపు 45 నిమిషాల పాటు టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారంటే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా ఎవరెవరిని ఇరికించాలి ఏం చేయాలనేటువంటి ఒక ప్లాన్ మొత్తం కూడా ఈ విల్లా నెంబర్ 27లో జరిగినట్టు స్పష్టమవుతుంది. అందుకు తగినటువంటి ఆధారాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం వైఎస్ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి అత్యంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేయడంతో పాటు ఆయనకున్నటువంటి రాజ్యసభ పదవిని 3 సంవత్సరాల ముందుగానే రాజీనామా చేసి దాన్ని కూటమి ప్రభుత్వానికి వెళ్లే విధంగా ఆయన వ్యవహరించినటువంటి తీరును చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక కుట్ర అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. అందుకు తగిన విధంగానే అందుకు అనుగుణంగానే ఇప్పుడు టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి కలిసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని చూసిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి వైఎస్ జగన్ ఆదరించి హక్కును తెచ్చుకున్నందుకు ఇంత దారుణంగా టీడీపీ నాయకులతో కలిసి వెన్నుపోటు పొడుస్తారా అంటూ కూడా సోషల్ మీడియాలో అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు. సిద్ధు, అలాగే రవీందర్, దాదాపు ఈ యొక్క సమావేశమైనటువంటిది ఇద్దరు కూడా రహస్యంగా 40 నిమిషాలకు పైగా కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీంట్లో ఎలా కుట్రపూరితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అలాగే అప్పటి సీఎంఓ అధికారులను ఎలా ఈ యొక్క కేసులో ఇరికించాలనేటువంటి కుట్ర ఈ యొక్క టీడీ జనార్దన్ యొక్క సమావేశంలోనే ఆజ్యం పోసినట్లుగా కూడా విజయసాయిరెడ్డి దీని యొక్క పక్కా ప్లాన్తో వెళ్ళినట్లుగా, అలాగే ఈ యొక్క కేసును కూడా పూర్తిగా ఒక ఫాల్స్ కేసుగా కూడా ఆయన ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క వివరాలు అనేటువంటి మనకు స్పష్టమవుతున్నాయి కదా. ఖచ్చితంగా అసలు ఎక్కడ కూడా ఆధారాలు కూడా లేదు. దాంతో పాటు అసలు ఎక్కడ జరగనటువంటి లెక్కల స్కామ్ జరిగినట్టు కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే దాదాపు 3,200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని రాకుండా పక్కదారి పట్టించారంటూ కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
కేసు నమోదు చేసింది. వాస్తవానికి గతంలో 2014-19 మధ్య ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే 2019-24 మధ్య వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం లెక్కల మీద వచ్చింది. అలాంటప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదని ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా చెప్తుంది అనేది ఇప్పటికీ అందుబాటున్నటువంటి ప్రశ్న. అయితే ఏదో రూపంలో దీన్ని కేసుని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులకు మెడకు బిగించాలనేటువంటి ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి కూడా అందులో ఒక పాత్రదారుడుగా ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఏదైతే ఆ సిఐడి పిలిచినటువంటి సమయంలో ఆ విచారణకు హాజరైన సందర్భంగా విజయసాయిరెడ్డి అనేక మార్లు ఆ లిక్కర్ స్కామ్ గురించి ఇంకా ఆధారాలు ఉన్నాయి, ఇంకా బయట పెడతారంటూ ఒకసారి చెప్పారు. రెండోసారి ఏమో ఏదైతే ధనంజయ రెడ్డితో పాటు ఓహెచ్ కృష్ణమోహన్ రెడ్డి మరి కొంతమంది ముఖ్యమైన నాయకులు ఉన్నారు, వారి పేర్లు నేను మర్చిపోయాను, తర్వాత విచారణలో వారి పేర్లు కూడా చెప్తానంటూ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆ పేర్లు మర్చిపోయాను మళ్ళీ చెప్తానంటే ఇంకా కొంతమంది నాయకులను ఎవరెవరిని ఇరికించాలనేది టీడీపీ అధిష్టానం నుంచి టీడీ జనార్దన్ ద్వారా ఏ విధంగా అయితే చంద్రబాబు చెప్తారో ఆ మేరకు ఆ పేర్లను ఇరికించేందుకు ఒక ఆప్షన్ పెట్టుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. సో మొత్తం అంతా కూడా లేని స్కామ్ ఉన్నట్టు చూపించడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులను ఏ విధంగా ఇరికించాలి, వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక ప్రీ ప్లాన్ ప్రకారం ఈ మొత్తం వ్యవహారంతో జరుగుతుంది. దీంట్లో విజయసాయిరెడ్డి కూడా ఒక భాగం కావటం, ఆదరించి అకౌంట్ చేసుకున్నటువంటి వైఎస్ జగన్ తో పాటు ముఖ్యమైన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా వెన్నుపోటు పొడిచేటువంటి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసేందుకు ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అట్లాగే పార్క్ విల్లాలో ఉన్నటువంటి 20వ నెంబర్ విల్లా ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులకు సంబంధించింది. అందులో వీరందరూ కూడా తరచూ భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఇప్పుడు మంత్రుల్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులతో పాటు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈ పార్క్ విల్లాలో అత్యధికంగా విల్లాలు తీసుకొని ఉంటున్నారు. అందులో గతంలో ఈ విజయసాయిరెడ్డి కూడా అక్కడే విల్లా కూడా ఉంది. ప్రస్తుతం ఆ విల్లాను డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజుకు విజయసాయిరెడ్డి అధికిచ్చారు. అదే విల్లాలో ఇప్పుడు వీరందరూ కూడా కలిసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా చూస్తుంటే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో మరింత కొంతమంది నాయకులను ఎక్కించే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే కుట్రలు పడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సిద్ధు. ఓకే రవీందర్.